గాయ్స్ ఈ రోజు నుండి నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నా. సో ఛాలెంజ్ ఏంటంటే గైస్ చూడండి, ట్రేడింగ్ విత్ 5000 రూపీస్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకోబోతున్నా గైస్. అంటే గైస్ నేను మొత్తం టోటల్ గా 30 డేస్ వరకు 5000 రూపీస్ అయితే ట్రేడింగ్ చేయబోతున్నా. మీ కళ్ళ ముంగట డైలీ ఒక్కొక్క వీడియో వస్తుంది గైస్, డే 1 డే 2 డే 3 అని. ప్రతి వీడియోలో మీ లైవ్ లో మీ ముంగట ఒక ట్రేడ్ అనేది తీసుకోబోతున్నా. సో చూసాం గైస్, మొత్తం 30 ట్రేడ్స్ చేసిన తర్వాత 5000 రూపీస్ తో ట్రేడింగ్ చేస్తే మనకి ఎట్ ది ఎండ్ లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా కంప్లీట్ గా మీకైతే నేర్చుకునేకైతే దొరకబోతుంది. ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా టెక్నికల్ ఎనాలిసిస్ చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్ గా లైవ్ లో మీకైతే చూపిస్తా. అండ్ మీకు కూడా చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. అండ్ గైస్ మీకు కంప్లీట్ గా సైకాలజీ అర్థమవుతుంది. అండ్ గైస్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది గైస్. ఓకేనా? సో ప్లీజ్ గైస్ ఈ ఛాలెంజ్ వీడియోస్ అయితే కంప్లీట్ గా చూడండి. సో ఈ రోజు డే 1 కాబట్టి సో ఇప్పుడు మీ ముంగట ఒక లైవ్ లో ట్రేడ్ అయితే తీసుకొని చూపిస్తా. సో జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్ ఈ వీడియోస్ నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా. సో నా తరపు నుండి ఎలాంటి ఉద్దేశం అయితే లేదు గైస్, అంటే మీరు ఇలాంటి స్టాక్స్ పర్చేస్ చేయండి, అది చేయండి, ఇవి చేయండి అని నేను ఏం రికమెండ్ చేయ గైస్. జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు ఒక చిన్న నాలెడ్జ్ ఇవ్వాలని ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తుంటాను నేను. ఓకేనా? అండ్ గైస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్ప బ్రో. జస్ట్ ఈ వీడియోకి కంప్లీట్ గా ఒక్కసారైనా సరే చూడండి అండ్ జస్ట్ ఒక లైక్ అయితే వేసుకోండి గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా ట్రేడింగ్ అనేది గ్రో యాప్ లోనే చూపించబోతున్నా. ఎందుకంటే గైస్ గ్రో యాప్ అనేది బిగినర్స్ కోసం కొంచెం మంచిగా ఉంది, దానికోసం అయితే. ఓకేనా? సో ఎనీవేస్ గైస్ ఇప్పుడైతే మనము నిఫ్టీ 50 అయితే ట్రేడ్ తీసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాలెన్స్ అయితే చూసుకుందాం. బ్యాలెన్స్ చూసుకోవడానికి మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి గైస్, ఇక్కడ నా దగ్గర 5001 రూపీ అయితే ఉంది. అంటే దగ్గర మొత్తం 5000 రూపీస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇవే 5000 రూపీస్ తోని మనం 1 మంత్ దాకా ట్రేడ్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడైతే నిఫ్టీ 50 అయితే ట్రేడ్ చేయబోతున్నాం. నిఫ్టీ 50 బిగినర్స్ కోసం చాలా మంచిగా ఉంటది. సరేనా? తర్వాత ఇక్కడ నుండి నేను చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా గైస్. సరేనా? సో ఈ రోజు చూసుకోండి గైస్, ఈ రోజు అయితే డేట్ వచ్చేసి 29 అయితే ఉంది. సో చూసుకోండి గైస్, మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ అయ్యి మొత్తం ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది. సో తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ పైకి అయితే వెళ్తుంది గైస్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఏమర్థం అవుతుంది అంటే, ఇక్కడే చూసుకోండి, ఇక్కడ ఓపెనింగ్ అయితే అయింది కదా. సో ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ ఒక ఏంటంటే రెసిస్టెన్స్ లాగా తీసుకుంటది అని నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుండి ఏంటంటే ఇంకా మార్కెట్ పైకి పోతుంది అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఈ పాయింట్ వరకు వచ్చి ఇక్కడ దాకా అయితే పైకి పోతుంది అని నాకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నుండి నేనైతే ఇప్పుడు ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. ఓకేనా? ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో మనం కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. సో ఇప్పుడు లైవ్ లో ఎంట్రీ తీసుకొని చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసేస్తాం. సో చూసుకోండి గైస్, ఇక్కడ మన ముంగట ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోయింది బ్రో. ఓకేనా? సో ఇక్కడైతే కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. ఇక్కడైతే నేను ఇన్ ద మనీలోనే ట్రేడ్ తీసుకుంటా గైస్. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ప్రీమియం ప్రైస్ కొంచెం తక్కువనే ఉంది కాబట్టి. సరేనా? 126 ఇదైతే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా గైస్? సింపుల్ గా చూసుకోండి, ఇక్కడ నుండి నేను బై పైన క్లిక్ చేసేస్తా గైస్. సో ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒకటే లాట్ నుండి అయితే నేను ట్రేడ్ చేయబోతున్నా. ఎందుకంటే మన దగ్గర 5000 రూపీస్ ఉన్నాయి కదా గైస్, దానికోసం. సరేనా? జాగ్రత్తగా చూస్తుండండి గైస్, మీకే అర్థమవుతుంది 5000 రూపీస్ తోని ట్రేడింగ్ చేస్తే మనం ఎంత ప్రాఫిట్ చేయగలుగుతాం, ఎంత లాస్ అవుతుంది ఏంది అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఈ ఒక్క లాట్ ని తీసుకోవడానికి ఎంత అవసరం పడుతుంది మనకి 3350 రూపీస్ 60 ఈ విధంగా అయితే అవుతున్నాయి. సింపుల్ గా బై పైన క్లిక్ చేసేస్తాను నేనైతే. చూసుకోండి గైస్, ఇక్కడైతే మన ఆర్డర్ ప్లేస్ అనేది అయిపోయింది. సరేనా? సో ఇక్కడ మనం చార్ట్స్ లకి అయితే వచ్చేద్దాం. సో చూడండి గైస్, ఇక్కడ పొజిషన్ లో చూసుకుంటే కొంచెం మనకు లాస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి చిన్నగా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి. అంటే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కదా, మార్కెట్ ఎంత పైకి వెళ్తే మనకు అంత ప్రాఫిట్ చూడండి కనిపిస్తుంది, ఎంత కిందికి వస్తే అంత లాస్ అనేది చూడండి కనిపిస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే నేను పొజిషన్ లకి అయితే వచ్చేస్తా. సో ప్యాక్ వచ్చేస్తా. సో సింపుల్ గా పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుండి చూసుకోండి గైస్, ఇప్పుడైతే చూసుకోండి చిన్న ప్రాఫిట్ అనేది నడుస్తుంది మనకి. మనం ఎంత కొన్నాం గైస్, 126.55 కి అయితే కొన్నాం కదా. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఎంతకు నడుస్తుంది, 127.15 ఈ విధంగా అయితే నడుస్తుంది కదా. సో అందుకోసం మనం చిన్నగా మనకైతే ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మీ ముంగట స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టబోతున్నా, జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ నుండి యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పైన క్లిక్ చేసుకుంటాం. సో చూసుకోండి గైస్, ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది నేను ఎంత పెడతా అంటే 126 కి పర్చేస్ చేసినాం కదా గైస్, జస్ట్ ఒక 5 రూపీస్ నేను స్టాప్ లాస్ అనేది తీసుకుంటా. టార్గెట్ అనేది 136 అయితే టార్గెట్ పెట్టుకుంటున్నా గైస్. ఓకేనా? సో మీరు కూడా గైస్ మస్ట్ గా చెప్తున్నా, ప్లీజ్ మీరు కూడా ఎప్పుడైనా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ అనేది చేయండి బ్రో. ఒకవేళ మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోకపోతే మార్కెట్ అనేది ఎప్పుడు కింద పడుతుంది, ఎప్పుడు ఏంది అనేది అస్సలు అర్థం కాదు. సరేనా? ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఇక్కడైతే నేను 1:2 రేషియో మెయింటైన్ చేసుకుంటూ ఈ ట్రేడ్ అయితే తీసుకోబోతున్నా. మొత్తం 30 డేస్ వరకు ఇదే విధంగా ట్రేడింగ్ అనేది చేసాం. ఓకేనా? 1:2 లాస్ అయితే 5 రూపీస్ లాస్ అవ్వని, మనకి ప్రాఫిట్ వస్తే ఒక 10 రూపాయలు ప్రాఫిట్ రావాలన్నట్టు. అంటే 10 రూపాయలు అంటే పర్ షేర్ కి 10 రూపాయలు అన్నట్టు. మీకు చూపిస్తే జాగ్రత్తగా చూడండి. చూసుకోండి, స్టాప్ లాస్ 121 కి పెట్టిన, టార్గెట్ అనేది 136 పెట్టిన. అంటే ఒకవేళ లాస్ లో వస్తే మార్కెట్ 121 కన్నా ఇంకా కిందికి పోతే సేల్ అయిపోవాలన్నట్టు. ఓకేనా? ఇంకా ఎక్కువ లాస్ అవ్వద్దు మనకి, జస్ట్ ఒక 5
5 రూపీస్ లాస్ అవ్వాలి. అదే మనకు ప్రాఫిట్ వస్తే మాత్రం ఒక 10 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చేలాగా ఇక్కడైతే నేను టార్గెట్ అనేది సెట్ చేసుకున్నా గైస్. ఓకేనా, సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసేసిన గైస్. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ చూసుకోండి సెట్ అయిపోయింది మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 121 ఎస్ఎల్ సెట్ అయింది. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్, టార్గెట్ చూసుకోండి 136 టార్గెట్ సెట్ అయిపోయింది. ఓకేనా, సింపుల్ గా పొజిషన్ లోకి వచ్చేస్తాం. చూసుకోండి గైస్ ఇక్కడైతే చిన్నగా మనకి లాస్ అనేది చూడండి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎంత నడుస్తుంది మార్కెట్ అనేది 125 రూపీస్ అట్లా అయితే నడుస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను చార్ట్స్ ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో చూసుకోండి గైస్ ఇక్కడ చిన్నగా అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి కొంచెం అయితే లాస్ చూడడానికి కనిపిస్తుంది బ్రో. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ పొజిషన్ లోకి వచ్చేస్తాం. చూడండి గైస్ ఇక్కడైతే మార్కెట్ చూసుకోండి 123 122 వరకు అయితే వచ్చేసింది బ్రో. 121 కి టచ్ అవ్వగానే ఇదైతే సేల్ అయిపోతుంది, అంటే మనకి చిన్న లాస్ అనేది జరుగుతుంది గైస్. ఓకేనా, సో దానికన్నా ఎక్కువ లాస్ అనేది తీసుకోవద్దు. ఓకేనా, మీరు కూడా గుర్తు పెట్టుకోండి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మస్ట్ గా పెట్టే ట్రేడ్ చేయండి. సరేనా, సో చూసుకోండి ఇప్పుడైతే సో ఇక్కడ నేను మళ్ళీ చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా. చూడండి గైస్ ఇక్కడైతే రెడ్ క్యాండిల్ కొంచెం ఫామ్ అవుతుంది కాబట్టి మనకు లాస్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. నో ప్రాబ్లం గైస్, ఇక్కడ మనం ఎనలైసిస్ కరెక్ట్ ఉంటే మనకు ప్రాఫిట్ ఇచ్చేపోతుంది మార్కెట్ అనేది. ఒకవేళ మన ఎనలైసిస్ ఒక్కసారి అయినా సరే రాంగ్ అయినాయి అనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత పోతాయి గైస్, జస్ట్ 5 రూపీస్ లాస్ పోతుంది అంతే. ఓకేనా, సో ఈ విధంగా మీరు రిస్క్ రివార్డ్ తీసుకొని ట్రేడ్ అనేది చేయండి గైస్. ఓకేనా, సో చూసుకోండి ఇక్కడైతే సో కొంచెం మార్కెట్ అనేది కిందికి వస్తుంది కాబట్టి మనకు లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. సింపుల్ గా నేను మళ్ళీ పొజిషన్ లోకి వచ్చేస్తాను. సో చూసుకోండి గైస్ ఇక్కడైతే మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ స్టేబుల్ అనేది అయిపోయింది, అంటే చూడండి మళ్ళీ 126 వరకు అయితే వచ్చేసింది కాబట్టి మన లాస్ కవర్ అయిపోయి కొంచెం ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు మళ్ళీ చార్ట్స్ ని చూపిస్తా చూసుకోండి. చూడండి గైస్ ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిన ఉండే కదా, సో చూడండి మళ్ళీ ఇక్కడైతే బయ్యర్స్ అనేవి యాక్టివ్ అయితే అవుతున్నారు కాబట్టి రెడ్ క్యాండిల్ అనేది మొత్తం తినేస్తుంది రెడ్ క్యాండిల్ కి, అంటే ఇది ఎంత పైకి పోతే మనకు అంత ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోండి మళ్ళీ నేను పొజిషన్ లోకి అయితే వచ్చేస్తాను. చూడండి గైస్ ఇక్కడైతే కొంచెం మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. మార్కెట్ చూసుకోండి 128 రూపీస్ అట్లయితే నడుస్తుంది కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో చూసుకోండి గైస్ ఇక్కడ నుండి నేను కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేస్తా, ఎక్కువ బోరింగ్ అనిపించకుండా. సో చూస్తుండండి మీకే అర్థమైతే లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా, మన టార్గెట్ మనం రీచ్ అవుతామా లేదా లాస్ అవుతామా మీకే కనిపిస్తుంది ట్రేడ్. జాగ్రత్తగా చూస్తుండండి. సో చూడండి గైస్ ఇక్కడైతే మనకు గ్రీన్ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా పైకి అయితే వెళ్ళిపోయింది. సో అందుకోసమే చూడండి గైస్ ఇక్కడైతే మన టార్గెట్ అనేది మనమైతే రీచ్ అయిపోయినాం. చూసుకోండి ఇక్కడ గైస్ ఇక్కడ మీకు పొజిషన్ లకు తీసుకొని చూపిస్తా చూడండి. చూడండి గైస్ ఇక్కడైతే మార్కెట్ అనేది 140 అనేది నడుస్తుంది బ్రో. జస్ట్ మనం టార్గెట్ ఎంత పెట్టినాం 135 పెట్టినాం కదా, సో 135 కి రాగానే మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అండ్ గైస్ ఒకవేళ నేను టార్గెట్ పెట్టకపోతే చూడండి ఇక్కడ నాకు 144 దాకా అయితే వచ్చేసింది గైస్ మార్కెట్ అనేది. నాకు చూసుకోండి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ అయింది, 278 రూపీస్ ప్రాఫిట్ అయింది కదా. ఒకవేళ నేను టార్గెట్ పెట్టకపోతే నాకు ఇంకా ప్రాఫిట్ అవుతుండే. బట్ గైస్ అస్సలు ఆశపడొద్దు, ముందే చెప్తున్నా. సో ఎప్పుడైనా మనము ఎస్ఎల్ అండ్ టార్గెట్ పెట్టే మనం ట్రేడ్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను టార్గెట్ పెట్టిన 135 రూపీస్ కాబట్టి నా టార్గెట్ రీచ్ అవ్వగానే ఇక్కడైతే సేల్ అయిపోయింది. నాకు చూడండి ఎంత 278 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇక్కడ పొజిషన్ డీటెయిల్స్ అనేది చూపిస్తాం, మన ట్రేడ్ డీటెయిల్స్ అనేవి. ఓకేనా, సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ వచ్చేసి చూడండి గైస్ ఇక్కడ మనం ఎంతకు పర్చేజ్ చేసినాం, 126 కి అయితే పర్చేజ్ చేసినాం గైస్. 126.55 కి పర్చేజ్ చేసినాం. ఎంతకు సేల్ చేసినాం గైస్, 137.70 కి అయితే సేల్ చేసినాం. బట్ గైస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో నువ్వు టార్గెట్ 136 పెట్టినావు కదా, 137 ఎట్లా రీచ్ అయింది బ్రో అని. సో గైస్ మార్కెట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది గైస్. ఓకేనా, సో కొంచెం ₹1 1 to 2 రూపీ అటు ఇటు అవుతూ ఉంటది, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇక్కడ ఇంకా మనకు ₹1 ఎక్కువనే దొరికింది. ఓకేనా గైస్, సో చూసుకోండి గైస్ లైవ్ లో మేము అయితే ట్రేడ్ చేసి అయితే చూపించిన. సో మీరు కూడా గైస్ ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే ట్రేడ్ చేయండి అండ్ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టే ట్రేడ్ చేయండి గైస్. సో ఐ హోప్ గైస్ మీకైతే కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ గైస్ ఇదే విధంగా మొత్తం 30 డేస్ వరకు అయితే మనం ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. సో మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, చాలా నేర్చుకునేకైతే దొరకబోతుంది. సో డైలీ వీడియోస్ అయితే చూస్తుండండి గైస్. ఓకేనా, సో లైక్ చేయండి గైస్ వీడియోని అయితే నచ్చితే, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో నచ్చితే. సరేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.